ఓకే అమ్మ. మనం క్లిక్ బ్యాంక్ చెప్పుకుంటూ ఉన్నాం కదా. సో విల్ కంటిన్యూ దట్. సో క్లిక్ బ్యాంక్ లో ఉన్న ప్రోడక్ట్స్ ని మనం మల్టిపుల్ వేస్ లో ప్రమోట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే క్లిక్ బ్యాంక్ లో మనం కొన్ని ప్రోడక్ట్స్ లో మనకు బెనిఫిట్ ఏంటంటే మనకు కావాల్సిన అఫిలియేట్ టూల్స్ వాళ్ళే మనకు ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఓకే. సో ఆ టూల్స్ ని బేస్ చేసుకొని వీటిలో మనం ఏ విధంగా మనం ప్రమోట్ చేసుకోవచ్చు అని కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఓకే. లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ అఫిలియేట్ మార్కెట్ ప్లేస్ లోకి వెళ్ళాలని చెప్పాను కదా. అఫిలియేట్ మార్కెట్ ప్లేస్ లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మనం ఏ కేటగిరీ ప్రోడక్ట్స్ కన్నా చూసుకోవచ్చు. ఐ విల్ షో యూ. ప్రీవియస్లీ మనం క్యాట్ స్ప్రేయింగ్ నో మోర్ చూసాం కదా. సో దీంట్లో ఉన్న ప్రోడక్ట్స్ లో మనకి ఏంటంటే అప్లేట్ పేజ్ లోకి వెళ్ళిన తర్వాత దీనికి కావాల్సిన కొన్ని టూల్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు. సో జస్ట్ ఓపెన్ దట్ వన్. సో వీటిలో మనకి ఏది కావాలి, దేని నుంచి అయితే మనం ప్రమోట్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ ఒక అఫిలియేట్ ప్రోడక్ట్ ని మనం వీ హ్యావ్ టు ప్రమోట్ ఇన్ ఆల్ ద ప్లేసెస్ అమ్మ. వీలైనంత ఎక్కువ వరకు మనం అన్ని ప్లేస్ లో ప్రమోట్ చేసేలాగా ఉంటేనే మన బెనిఫిట్ అనమాట. ఎందుకంటే మనం మల్టిపుల్ ప్లేసెస్ లో దాన్ని ఎప్పుడైతే ప్రమోట్ చేస్తామో వీ కెన్ గెట్ సమ్ వాట్ సేల్స్, మనకు సేల్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ విల్ డూ ద ప్రోడక్ట్ రివ్యూ. ప్రోడక్ట్ రివ్యూ కూడా ఇక్కడ రాసుకోవచ్చు. సో దీనికన్నా ముందు మనకు ప్రోడక్ట్ రివ్యూ రాయాలంటే క్యాట్ స్ప్రేయింగ్ నో మోర్ అనే దానికోసం అసలు రివ్యూ కోసం చూస్తున్నారా లేదా అనే కీవర్డ్ ఒకసారి రీసెర్చ్ చేసి చూద్దాము. గో టు గూగుల్. క్యాట్ స్ప్రేయింగ్ నో మోర్ రివ్యూస్. ఓకే. ఇక్కడ చూడండి క్యాట్ స్ప్రేయింగ్ నో మోర్ రివ్యూస్ అని కొడితే ఫస్ట్ మనకు క్వారానే వచ్చింది. ఓకే. క్వారా ఇస్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ క్వశ్చన్ ఆన్సర్ సైట్స్. తర్వాత కొన్ని వీడియోస్ వచ్చినాయి ఈ విధంగా రివ్యూస్ సంబంధించిన వీడియోస్. Amazon.com వీటన్నిటిలో కూడా ఉన్నాయి. సో ఇక్కడ క్వారాలో మనం ఏంటంటే జస్ట్ ఓపెన్ దట్ వన్. ఓపెన్ చేసి దీంట్లో మనం కూడా ఆన్సర్ రాసుకోవచ్చు. ఓకే. సో ఆన్సర్ అని క్లిక్ చేసి మనకు ఆన్సర్ వచ్చి ఇవంతా కూడా క్యాట్ స్ప్రేయింగ్ నో మోర్ గురించి మిగతా వాళ్ళు రాసిన ఆన్సర్స్ అనమాట. సో చూడండి ఫస్ట్ ఈ ఆన్సర్ వచ్చేసి ఆల్మోస్ట్ 23,300 మెంబర్స్ చూశారు. సో ఇక్కడ వాళ్ళు లింక్ కూడా పెట్టినారు చూసారా. సో దే ఆర్ ప్రమోటింగ్ ది సేమ్ ప్రోడక్ట్. వాళ్ళు అఫిలియేట్ లింక్ పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే మనం క్వారలో ఆన్సర్ రాసిన తర్వాత మన ఆన్సర్కి అప్వర్డ్స్ అంత ఎక్కువ తెప్పించుకుంటే అంత బెనిఫిట్ అవ్వం మనకు. ఓకే. సో జస్ట్ సెకండ్.
ఓకే, సో ఇక్కడ చూడండి, మనం ఆన్సర్ రాసిన తర్వాత మనం వీలైతే వేరే వాళ్ళందరూ కూడా మన ఆన్సర్ని ఎవరైనా సరే ఇట్లా అప్లోడ్ చేస్తే మనది కొంచెం ఎక్కువగా వ్యూస్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మనది పైకి చూపించడానికి. సో ఈ ఆన్సర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా 60,800 మెంబర్స్ చూశారు. అట్లా ఒకళ్ళ ఆన్సర్ యూ కెన్ సీ హియర్, ఎవరెవరు ఆన్సర్ ఎంతెంత మంది చూసారని మనం చూసుకోవచ్చు. సో మనం ఏం చేస్తామంటే జస్ట్ క్లిక్ ఆన్సర్, ఆన్సర్ క్లిక్ చేసి మనకి ఇక్కడ రివ్యూ వాళ్ళే ఇచ్చారు చూసారా, ప్రోడక్ట్ రివ్యూ. జస్ట్ ఓపెన్ దట్ వన్. ఓకే, సో దీన్ని ఓపెన్ చేసి జస్ట్ ఆ కంటెంట్ మొత్తాన్ని కూడా కాపీ యాస్టీస్ కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ దీంట్లో వీలైతే మనకు ఈ ప్రోడక్ట్ని మనం ప్రమోట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి క్లిక్ ప్రమోట్, ప్రమోట్ క్లిక్ చేసి మన అఫిలియేట్ లింక్ నేమ్ ఏదైతే ఉందో ఆ నిక్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఈ నిక్ నేమ్ అనేది మనం క్రియేట్ చేసేటప్పుడు వస్తుందమ్మా. సో సెల్లర్ నేమ్, క్లిక్ కంటిన్యూ. సో ఇక్కడ మనం హోప్ లింక్ క్రియేట్ చేసుకుంటున్నాము డిఫాల్ట్ పేజ్కి. ఎడిట్ పారామీటర్స్, ఇక్కడ కస్టమ్లో అఫిలియేట్ సబ్ అని ఉంది కదా, ఇది ఆన్ చేసుకుంటున్నాను నేను. ఆన్ చేసుకొని ఇక్కడ ఏమి ఇస్తానంటే ఐ విల్ గివ్ క్వారా, క్వారా అని ఇచ్చి, ఇక్కడ ఎందుకని క్వారా ఇచ్చానంటే మనకు ఏ సోర్స్ ఉంటే మనం మల్టిపుల్ వేస్లో దీన్ని ప్రమోట్ చేస్తుంటాం కదా. ఇలా మనం మల్టిపుల్ వేస్లో ప్రమోట్ చేసినప్పుడు ఏ ఏ ప్లాట్ఫామ్ నుంచి, అంటే ఇప్పుడు యూట్యూబ్లో మనం ప్రమోట్ చేస్తాం, క్వారాలో చేస్తున్నాము, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో మనం చేసినప్పుడు ఏంటంటే మనకు ఏ ప్లాట్ఫామ్ నుంచి మనకు సేల్ జనరేట్ అయింది, రేపు మన సేల్స్ వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి దానికోసం అని చెప్పేసి మనం ఇవి ఇచ్చుకుంటాం సబ్ వన్ అనేది. సో ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ క్వారాలో మనం రాసిన ఆన్సర్లో, సో ఇక్కడ సమ్ ఆఫ్ ద ఈ ప్లేస్లో అయినా సరే మనం ట్రై టు కాపీ పేజ్ దట్ లింక్ ఎప్పుడైతే మనం ఇక్కడ పేస్ట్ చేసామో ఆటోమేటిక్గా మనకు అక్కడ ఇదిగోండి ఇలా కనిపిస్తుంది. ఓకే, సో క్లిక్ ఆన్ పోస్ట్. సో వన్స్ మనం పోస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్రెడెన్షియల్స్ ఏం అవసరం లేదు, క్లిక్ డన్. సో ఇక్కడ చూడండి మంది కూడా పోస్ట్ చేసాము. సో ఇక్కడ మన లింక్ కూడా పెట్టాము. సో ఇక్కడ వన్ వ్యూ అంటే మనమే చూసాం కాబట్టి ఒక వ్యూ చూపిస్తుంది. తర్వాత ఏంటంటే వీలైనంత వరకు ఎవరైనా సరే మనకు తెలిసిన వాళ్ళని, లేదా మనమైనా డిఫరెంట్ లొకేషన్ నుంచి, డిఫరెంట్ డివైస్ నుంచి ఫారోలోకి వెళ్ళి మన ఆన్సర్ మీద జస్ట్ ఒక అప్లోడ్ అనేది క్లిక్ చేసుకుంటే రేపు మనకు ఎక్కువ మందికి మనది రీచ్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇలా మనం క్వారోలో చేసుకోవచ్చు. తర్వాత వీ హ్యావ్ ఫ్యూ మోర్ ఆప్షన్స్. ఆర్టికల్స్ ఇచ్చున్నారు ఇక్కడ. సో మనకు ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్లో మనం ఈ ఆర్టికల్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్టికల్ సబ్మిషన్లో ఆర్టికలే కాకుండా లెట్ మీ ఓపెన్ దిస్ వన్. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ఆర్టికల్స్, రకరకాల కంటెంట్ అనమాట. క్యాట్ యూరిన్ అడోర్ రిమూవల్ టిప్స్ అని చెప్పేసి మనం ఇచ్చినారు వీళ్ళు. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే మనకు ఫ్రీ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ అని చెప్పంటే మనకు ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ చాలా వస్తాయి. టంబ్లర్ కావచ్చు, ఓకే, ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్. జస్ట్ ఓపెన్ ఎనీ వన్ ఆఫ్ దిస్ వన్. దీన్ని ఏదైనా ఓపెన్ చేయండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ అన్నమాట. బట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్లో అంటే ఆర్టికల్ కావచ్చు లేదా బ్లాగ్ లాగా కావచ్చు మనం రాసుకోవచ్చు. సో వీటిల్లో మెయిన్ మీరు క్వారాలో చేసుకోండి. అఫిలియేట్ లింక్స్ ఏవైనా సరే, వాట్ ఎవర్ ద అఫిలియేట్ లింక్స్ యు ఆర్ ప్రమోటింగ్, దానికి క్వారాలో అది కనుక ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రోడక్ట్ కనుక అయితే, మీరు ప్రమోట్ చేసే ప్రోడక్ట్ కనుక ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రోడక్ట్ అయితే కనుక కంపల్సరీగా క్వారాలో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతుంటారు ఇట్లా.
సో మీరు కూడా ఏం చేస్తారంటే ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్లో మీరు కూడా పార్టిసిపేట్ చేసి అక్కడ ఆన్సర్ రాసుకుంటాం. సో దాన్ని మనకు వీలైనంత వరకు అప్పుడప్పుడు వీలు టైం దొరికినప్పుడల్లా అప్లోడ్ చేయించుకోవడము ఇలా చేసుకుంటూ ఉంటాం. సో ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మనకు వ్యూస్ అంత ఎక్కువ వస్తే దెర్ ఇస్ ఛాన్సెస్ ఈస్ దేర్ దట్ ఆ క్వశ్చన్ని ఎవరు సెర్చ్ చేస్తారంటే ఎవరికైతే ఆ ప్రాబ్లం ఉందో వాళ్ళు సెర్చ్ చేస్తారు కాబట్టి వాళ్ళు మన దాన్ని క్లిక్ చేసి అది పర్చేస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇఫ్ దే లైక్ దర్ ప్రోడక్ట్. ఓకే. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మీడియం.com. మీడియం.com లో కూడా మనం ఈ విధంగా పోస్ట్ చేసుకోవచ్చు అమ్మా. సో దీంట్లో కూడా మనం ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత జస్ట్ వాట్ వీ కెన్ డూ, క్లిక్ ఆన్ రైట్. క్లిక్ చేసి మీరు ఇప్పుడు ఓపెన్ చేసిన ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని యాస్టీస్గా కాపీ చేసుకోండి. ఇప్పుడు మన ఓన్ వెబ్సైట్లో మనం రాయట్లేదు కాబట్టి మనం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు, మరి దీంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఓన్లీ వీఆర్ డూయింగ్ అఫిలియేట్ మార్కెటింగ్ కాబట్టి వీ కెన్ డైరెక్ట్లీ కాపీ దిస్ కంటెంట్. ఓకే. సో ఇలా కంటెంట్ రాసినప్పుడు ఏంటంటే వాట్ వీ కెన్ డూ, మన అఫిలియేట్ లింక్ని కాపీ చేసుకుంటాం. ఇక్కడ ఇంకొక లింక్ కూడా మీరు వీలైతే ప్రతిసారి మనం ఇలా ప్రమోట్ క్లిక్ చేసుకొని ఆ లింక్ జనరేట్ చేసుకోవడం కన్నా ఫస్ట్ టైం మీరు ఇప్పుడు క్వారాలో మళ్ళీ మళ్ళీ పోస్ట్ చేయాలి లేదా మీడియంలో మళ్ళీ మళ్ళీ పోస్ట్ చేస్తారు. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే జస్ట్ ఎడిట్ పారామీటర్స్లో ఒకసారి మనం సబ్1 పెట్టుకొని దీంట్లో నేను మీడియం అని చెప్పేసి కాపీ చేసుకున్నాను. ఈ లింక్ నేను వీలైతే నోట్ ప్యాడ్లో ఎక్కడన్నా సేవ్ చేసి పెట్టుకుంటాను. సో ఫ్యూచర్లో మళ్ళీ మనం పోస్ట్ చేసేటప్పుడు బెనిఫిట్ ఉంటుంది అనమాట. మీడియం కోసం ఈ లింక్ మనకు ఓకే. క్యాట్ స్పేయింగ్ నో మోర్ లింక్స్ అని పెట్టినాను నేను ఇక్కడ. గాట్ ఇట్. అది సేవ్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే జస్ట్ గో టు దిస్ ప్లేస్. ఇక్కడ మ్, ఏదైనా ఏదైనా ఒక కంటెంట్కి జస్ట్ గివ్ దట్ హైపర్ లింక్. ఆ లింక్ని మనకు ప్రొవైడ్ చేస్తాం. సో దీంట్లో వీలైతే గో బ్యాక్ టు ఆర్టికల్స్. ఇలా ప్రతి ఆర్టికల్ రాయండి, ఇబ్బంది ఏం లేదు. దీంట్లో మనకు దెర్ ఇస్ నో లిమిట్. మీడియంలో మనం ఇన్ని ఆర్టికల్స్ రాయాలని ఇలాంటివి ఏం లేవండి. ఇలా మనం ఏదైనా సరే మనం చూస్ చేసిన ప్రోడక్ట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆర్ దేర్. నేను ఇప్పుడు ఈ ప్రోడక్ట్ చూస్ చేస్తున్నాను. ఇలా మీరు వేరే ప్రోడక్ట్స్ కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి ప్రోడక్ట్కి మనకు కొంతమంది వాళ్ళు ఆర్టికల్స్ ఇస్తారు, బ్యానర్స్ ఇస్తారు, ఇవన్నీ ఇస్తారు. సో దాన్ని తీసుకొని అన్ని మనం ఉపయోగపడేలాగా మనం ఇలా పోస్ట్ చేసుకుంటాం. సపోజ్ ఈ బ్యానర్ ఉంది. సో వీటిలో ఏదైనా మంచి బ్యానర్ ఉంటే నేను అది తీసుకొని అక్కడ కూడా బ్యానర్ పెట్టుకుంటాం మనం. I'll save this image. ఇక్కడ ఎక్కడైనా సరే ఆ ఇమేజ్ అనేది నేను ఇక్కడ పెట్టుకుంటాను ఇన్ బిట్వీన్ ద కంటెంట్. సో అండ్ యాడ్ దీన్ని కొంచెం మాడిఫై చేసిన తర్వాత నేను యాడ్ చేసుకుంటాను ఇమేజ్ని. సో ప్రస్తుతానికి ఏంటంటే మనం ఇలా కొన్ని కొన్ని తీసుకొని కొన్నిటికి మాత్రం మనం హైపర్ లింక్స్ అనేది మనం ఇచ్చుకుంటాం. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇక్కడ ఇచ్చాను. అదేవిధంగా
క్లిక్ హియర్ టు నో హౌ టు స్టాప్ క్యాట్ స్ప్రేయింగ్ అని చెప్పి ఇక్కడ లింక్లో ఈ లింక్ నేను ఏమి ఇస్తానంటే అగైన్ అవర్ మీడియం లింక్. దట్స్ ఇట్. క్లిక్ పబ్లిష్. ఇక్కడ టాపిక్లో వచ్చేసి మనకు క్యాట్ స్ప్రేయింగ్, no more, cat spraying in house, cat spray, క్యాట్ లవర్స్ ఎట్లా దానికి రిలేటెడ్ ఉండేటి రాసుకొని వీ కెన్ డూ అండ్ పబ్లిష్. ఇక్కడ చూడండి, దర్ ఆర్ ఫ్యూ లింక్స్ ఆర్ దేర్. మనకు డైరెక్ట్ అఫిలియేట్ లింక్ ఇచ్చినప్పుడు ఒకసారి మనకి ఇది యాక్సెప్ట్ చేయరనమాట. ఇన్ దట్ కేస్ మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక చిన్న ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకొని క్యాట్ స్ప్రేయింగ్ నోమర్ మీద దాని లింక్ మనం ఇక్కడ ఇచ్చుకుంటాం. ఓకే, సో ఇది యాక్చువల్లీ నేను మీకు ఇందాక చెప్పాలనుకున్నాను. మనకి ఇక్కడ చాలా ఆర్టికల్ సబ్మిట్ సైట్స్ వచ్చాయి చూసారా. ఈ ఆర్టికల్ సబ్మిట్ సైట్స్లో కొంతమంది డైరెక్ట్గా అఫిలియేట్ లింక్స్ యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు. సో అఫిలియేట్ లింక్స్ యాక్సెప్ట్ చేయట్లేదు అంటే వాట్ వీ హ్యావ్ టు డూ, మనం ఏదైనా ఒక చిన్న ల్యాండింగ్ పేజ్, మనం ఇప్పుడు గూగుల్ సైట్స్లో కావచ్చు, ఇట్లా ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. sites.google.com ఇలాంటి వాటిలో మనం ఏదైనా ఒక ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకుని మంచిగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉన్న ఇమేజ్ మనకు వీళ్ళు ఇస్తున్న ఇమేజ్ కానీ కంటెంట్ కానీ వీటిలన్నిటిని ఉపయోగించుకొని ఇలా మనం ఒక పేజెస్ దీంట్లో క్రియేట్ చేసుకొని ఆ పేజ్ యొక్క లింక్ని మనం ఇక్కడ ఇచ్చుకుంటాం మీడియంలో. సో ఇప్పుడు ఎవరైనా సరే క్లిక్ చేసి ఆ వెబ్సైట్కి వెళ్తే మనకు ఆ క్యాట్ స్ప్రేయింగ్ నోమర్ గురించి మొత్తం డీటెయిల్స్ అక్కడ కనిపిస్తాయి వాళ్ళకి. ఆ పేజ్లో, ఆ ల్యాండింగ్ పేజ్లో మనం వీల్ పుట్ ద అఫిలియేట్ లింక్స్ కంప్లీట్గా, అది ఇమేజ్ కానీ టెక్స్ట్ కావచ్చు, అన్నిటికీ మనం అఫిలియేట్ లింక్స్ పెట్టుకుంటాం. ఓకే, సో అప్పుడు ఎవరైనా సరే క్లిక్ చేస్తే దే డైరెక్ట్లీ గో టు దిస్ పర్టికులర్ ప్లేస్, మన ప్రోడక్ట్ పేజ్లోకి వెళ్తారనమాట. సో ఇలా కూడా మనం చేసుకోవచ్చు. సో విల్ గో బ్యాక్ టు అఫిలియేట్ పేజ్. మనం వీళ్ళు ఇచ్చే రిసోర్స్ని యూజ్ చేసుకొని మనం ఇవన్నీ చేసుకోవచ్చు. ఓకే, అఫిలియేట్స్ మార్కెటింగ్ బుక్స్ ఒకసారి చూద్దాం, బుక్స్ ఏంటో. The first affiliate commission, one of the greatest book for beginners who guide you step by step to make your first purchase. Oh, okay. లింక్ వర్కౌట్ లేదు, జస్ట్ లీవ్ యాజ్ ఇట్ ఈస్. అదర్ మార్కెటింగ్ టెక్నిక్స్ వాళ్ళు ఏమి ఇచ్చారు చూడండి. రైట్ రివ్యూస్ అండ్ క్యాట్ స్ప్రేయింగ్ నోమర్ అని చెప్పేసి విచ్ ఇంక్లూడ్స్ ద అఫిలియేట్ లింక్. దేంట్లో చేసుకుంటారంటే సేమ్ గో ఆర్టికల్స్ అని, ఇంజిన్ ఆర్టికల్స్ అని, ఆర్ యువర్ ఓన్ వెబ్సైట్ ఆర్టికల్స్ సబ్మిట్ సైట్స్లో చేయమంటున్నారు. బ్లాగ్స్, క్రియేట్ ఫ్రీ బ్లాగ్ యూజింగ్ సర్వీసెస్, blogger.com, wordpress.com, వీటిల్లో క్యాట్ స్ప్రేయింగ్ నోమర్ గురించి బ్లాగ్ రాసి దాంట్లో అఫిలియేట్ లింక్ ఇవ్వడం. జాయిన్ పాపులర్ ఫారం సైట్స్ జాయిన్ అయ్యి దాంట్లో కావాలంటే మనం అఫిలియేట్ లింక్ ఇవ్వడం. ఇలాంటి యాక్టివిటీస్ అన్ని చేయడం వల్ల కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవరో ఒకళ్ళు మన లింక్ క్లిక్ చేసి ఛాన్సెస్ ఇస్ దట్ దే విల్ పర్చేస్. ఓకే, అలా కొన్ని ఐడియాస్ కూడా వాళ్ళు ఇక్కడ ఇచ్చున్నారు. అర్థమైంది కదండి, ఇలా చేసుకోవచ్చు. లేదా మనం ఇప్పుడు ఈమెయిల్ మార్కెటింగ్ చేయాలనుకోండి, ఇప్పుడు దే ఆర్ ఈమెయిల్ టెంప్లెట్స్ ఇచ్చారు మన ఇక్కడ ఈమెయిల్ మార్కెటింగ్ చేయడానికి. ఓకే, బల్క్ ఈమెయిల్స్ పంపించుకోవచ్చు మనం. ఇక్కడ ఈమెయిల్ టెంప్లెట్స్ ఇచ్చారు మనకు. జస్ట్ ఈమెయిల్ టెంప్లెట్ ఓపెన్ చేస్తే సబ్జెక్ట్ లైన్, యూజ్ దిస్ అండ్ యువర్ క్యాట్ విల్ ఆల్వేస్ బీ ఇన్ ఏ లెటర్ బాక్స్. హాయ్ సోన్స్ వాళ్ళ నేమ్, ఇక్కడ మాకు మెయిల్ అనేది పంపించాం. గో హియర్ టు ఫైండ్ అవుట్ మోర్ అని చెప్పేసి ఇది మనం అఫిలియేట్ లింక్ పెట్టుకుంటాం ఈ ప్లేస్లో. ఓకే, సో మనం దానికోసం ఏం చేస్తామంటే ఈమెయిల్ మార్కెటింగ్ జస్ట్ గో టు ఏ వెబ్సైట్ కాల్ కన్వర్ట్ కిట్. సో కన్వర్ట్ కిట్ అనే వెబ్సైట్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ
మనం బల్క్ ఈమెయిల్స్ పంపించాలంటే అప్ టు 10,000 సబ్స్క్రైబర్స్కి, అంటే దాదాపు నెలకి ఒక 10,000 మందికి మనం మెయిల్ పంపించాలి అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అమ్మ. దీంట్లో మళ్ళీ మనం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అంతకన్నా ఎక్కువ కావాలంటేనే వీ హ్యావ్ టు గో ఫర్ పేమెంట్స్. ఓకే. సో ఆ విధంగా మనం కన్వర్ట్ కిట్ లాంటి వెబ్సైట్ కానీ, కన్వర్ట్ కిట్ ఒకటి, ఇంకోటి మెయిల్ చింప్ ఒకటి ఉంది మనకు. సో మెయిల్ చింప్ ఒకటి మనకు అదే విధంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ సెండ్ ఇన్ బ్లూ. ఓ, సెండ్ ఇన్ బ్లూనే నేమ్ మార్చారా? బ్రేవో. సో దీంట్లో ఏంటంటే మనకు సెండ్ ఇన్ బ్లూలో డైలీ 300 మెయిల్స్ పంపించుకోవచ్చు. మరి ఎవరికి పంపించాలి? వేర్ వీఆర్ గోయింగ్ టు గెట్ ద కాంటాక్ట్స్. మనకు మెయిల్ ఐడీస్ ఎక్కడి నుంచి వస్తాయి, అసలు ఎవరికి పంపించాలి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. మెయిల్స్ అయితే వీటిలో పంపించుకోవచ్చు. మనం దీంట్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం సైన్ అప్ క్లిక్ చేసి మనం ఈజీగా బల్క్ ఈమెయిల్స్ పంపించుకోవచ్చు. ఒక్కసారి మెయిల్ కంపోజ్ చేసి ఒక 300 మెయిల్స్ పెట్టేసి సెండ్ కొట్టామంటే 300 మందికి వెళ్ళిపోతుంది ఒకసారి మెయిల్. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే మెయిల్స్ పంపించేటప్పుడే వాళ్ళు సపోజ్ మన ఓన్గా ఒక బ్లాగ్ కానీ, మన ఓన్గా ఒక వెబ్సైట్ కానీ పెట్టుకున్నాం అనుకోండి. ఓకే. పెట్టుకున్న, లేదా మనం ఒక ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకుంటాం. ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకొని అక్కడ ఏం చేస్తామంటే ఫ్రీ ఈబుక్ అని చెప్పి ఒక ఈబుక్ ప్రమోట్ చేసుకుంటాం. ఓకే. కన్వర్ట్ కిట్లోనే లెట్ మీ షో యూ సైన్ అప్ ఫర్ ఫ్రీ అని చెప్పేసి మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఒకసారి చూపిస్తాను నేను. సపోజ్ మీద ఆల్రెడీ టేకెనా. ఇది కూడా టేకెనా. ఓకే, తీసుకునింది. ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్ అవుట్. కంటిన్యూ. హౌ బిగ్ ఈజ్ యువర్ ఆడియన్స్? 0 to 1000. కంటిన్యూ. బిజినెస్ నేమ్ మన నేమ్ ఇచ్చుకుంటాం, నో ప్రాబ్లం. కంటిన్యూ. వాట్ కైండ్ ఆఫ్ క్రియేటర్ యు ఆర్? ముందు మార్కెటర్ లేదా బ్లాగర్, యూట్యూబర్. కంటిన్యూ. ఇక్కడ గ్యాదర్ సబ్స్క్రైబర్స్ విత్ హోస్టెడ్ ల్యాండింగ్ పేజ్, సెండ్ ఈమెయిల్స్ టు సబ్స్క్రైబర్స్. మన దగ్గర ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉంటే పంపించడము. మన గ్రో లిస్ట్ గ్రో చేసుకోవాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ గ్రో మై లిస్ట్. వెబ్సైట్ లింక్ అడుగుతున్నా. ఐ డూ వన్ థింగ్. ఐ జస్ట్ వాంట్ లుక్ కేర్ అని పెట్టుకుంటున్నాను. అక్కడ మీరు ఏమకుండా జస్ట్ నెక్స్ట్ కొట్టేసినా సరే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ క్రియేట్ ఏ ల్యాండింగ్ పేజ్ ఆర్ ఫామ్. సో మనం ఇప్పుడు ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో దీంట్లోనే మనకు ల్యాండింగ్ పేజ్ అనేది మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. క్రియేట్ ల్యాండింగ్ పేజ్. సో కన్వర్ట్ కిట్లో మనం ల్యాండింగ్ పేజ్ ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ల్యాండింగ్ పేజ్ మనం ప్రమోట్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను ల్యాండింగ్ పేజ్ని ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ విత్ ఈబుక్ టెంప్లెట్ బికాస్ ఐ వాంట్ టు ప్రమోట్ అన్ ఈబుక్. సో దీంట్లో ఏదైనా చూస్ చేసుకోండి. ఇప్పుడు ప్రివ్యూ, ఐ విల్ చూస్ దిస్ వన్.
ఓకే. సో ఇక్కడ ఏంటంటే వాట్ ఐ విల్ డూ, క్యాట్ స్ప్రేయింగ్ నో మోర్ కావచ్చు, వేరే వాళ్ళైనా అఫ్లేట్ టూల్స్ లో సమ్ పీపుల్ దే కెన్ గివ్ ఈమెయిల్ మ్యాగ్నెట్స్ అని చెప్పి ఇచ్చుంటారు అనమాట. గెట్ ఫ్రీ పీడిఎఫ్ రిపోర్ట్. ఓకే. నిక్ నేమ్. క్రియేట్ మై పీడిఎఫ్ రిపోర్ట్. నిక్ నేమ్ కరెక్టే కదా. 4. షోయింగ్ ఎన్ ఎర్రర్, ఐ విల్ డూ వన్ థింగ్. డైరెక్ట్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం. వర్డ్ ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది, దాన్ని మనం పీడిఎఫ్ గా కన్వర్ట్ చేసుకుంటాం. అఫిలియేట్ లింక్స్ జస్ట్ మనం అక్కడ మార్చుకోవడం అనమా. సో ఇక్కడ ఇంకోటి ఏం చేస్తాను, ఐ విల్ క్రియేట్ వన్ మోర్ అఫిలియేట్ లింక్ విత్ మీడియం అని కాకుండా ఐ విల్ డూ విత్ ఈబుక్ అండ్ కాపీ. ఈబుక్ అని చెప్పి నాకు అఫిలియేట్ లింక్ అనేది కాపీ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మనకి కింద డౌన్లోడ్ అయిన వర్డ్ ఫైల్ ఉంది కదా, అది ఒకసారి ఓపెన్ చేసుకుందాం. ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా బ్రహ్మాండంగా సేల్స్ అవుతాయండి. చాలా మంది అఫిలియేట్ మార్కెటింగ్ చేసే వాళ్ళు ఈమెయిల్ మార్కెటింగ్ మీద డిపెండ్ అవుతారు చాలా వరకు. ఇక్కడ ఇదిగోండి ఒక బుక్ లాగా ఉంది చూసారా, క్యాట్ బిహేవియర్ ప్రాబ్లమ్స్ అండ్ హౌ టు సాల్వ్ దెమ్ అని చెప్పి. సేవ్ యాజ్ పిక్చర్. డెస్క్టాప్ లో నేను దీన్ని ఒకసారి సేవ్ చేస్తాను. అండ్ లెట్ మీ చెక్. మనకి ఇమేజ్ సేవ్ అయింది. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వర్డ్ ఫైల్లో మనకి ఇక్కడ ప్రతి దగ్గర లింక్ ఉన్న ప్రతి దగ్గర కూడా ఏం చేస్తామంటే జస్ట్ ఇక్కడ ఆల్రెడీ హైపర్ లింక్ ఇచ్చినారమ్మా, బట్ అది మన లింక్ కాదు కాబట్టి ఫస్ట్ విల్ డూ విత్ అవర్ లింక్. మన ఈబుక్ లింక్ ని కాపీ చేసుకొని వీటన్నిటికి కూడా మనం విల్ గివ్ అవర్ హైపర్ లింక్. ఎడిట్ హైపర్ లింక్. ఓకే. ఇలా లింక్స్ ఉన్న ప్రతి దగ్గర కూడా అది పెట్టుకోండి. ఎడిట్ చేసి మన హైపర్ లింక్ పెట్టుకోవాలి. సో పీడిఎఫ్ అనేది వీ హ్యావ్ టు కంప్లీట్లీ మేక్ రెడీ లైక్ దిస్. సో టేబుల్ ఆఫ్ కంటెంట్ అని చెప్పేసి దాని గురించి మొత్తం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ మళ్ళీ లింక్ చూసారా, మేక్ షూర్ ప్రతి దగ్గర కూడా మన లింకే ఉండాలి. ఇది ఎందుకని నేను ఇది ఇలా రెడీ చేస్తున్నానంటే మనకు 2 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ దీన్ని. ఇప్పుడు ఇది ఫ్రీ బుక్ అని చెప్పేసి వీఆర్ గోయింగ్ టు ప్రమోట్. మన ల్యాండింగ్ పేజ్లో మీరు డౌన్లోడ్ ఫ్రీ ఈబుక్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పేసి మనకు ఆప్షన్ పెడతాం.
వాళ్ళు వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తాగేటప్పుడు మనకు అక్కడ వాళ్ళ మెయిల్ ఐడి ఇచ్చి డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. దే హావ్ టు గివ్ దేర్ మెయిల్ ఐడి, నేమ్, మెయిల్ ఐడి ఇచ్చి డౌన్లోడ్ అని చెప్పి వాళ్ళు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ బుక్ వాళ్ళకి మెయిల్ వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మనం పెట్టుకుంటే ఏమవుతుందంటే మన ఈ బుక్ ఒక పీడిఎఫ్ వాళ్ళకి వెళ్తుంది. దీన్ని చదువుకొని ఇన్ కేస్ దీంట్లో ఏదైనా లింక్ క్లిక్ చేసినా దే విల్ గో టు క్యాట్ స్ప్రింగ్ నోవర్ సైట్ పేజ్కి వెళ్తారు. అట్ ద సేమ్ టైం మనకు మెయిల్స్ వస్తాయి. వాళ్ళకు మెయిల్స్ ఎవరికైతే క్యాట్స్ అంటే క్యాట్ ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేసిన బుక్ మనం సేల్ చేస్తున్నాం, అదే ఇస్తున్నాం ఫ్రీగా అన్నప్పుడు దాన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు అంటే ఇట్ మీన్స్ దే ఆర్ హ్యావింగ్ ద క్యాట్స్, వాళ్ళు క్యాట్ ఓనర్ అయి ఉంటారు. సో అప్పుడు ఏంటంటే ఆ మెయిల్స్ అన్నీ వస్తాయి కాబట్టి అప్పుడు మనం ఈ విధంగా డైలీ వీ హ్యావ్ టు సెండ్ ద మెయిల్ ఫర్ దెమ్. ఈ విధంగా మనకు కొన్ని సేల్స్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే దీన్ని సేవ్ యాజ్ పీడిఎఫ్, డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఐ విల్ సేవ్ దిస్ యాజ్ ఈ బుక్. సారీ ఇది మనం యాక్చువల్గా వీ హ్యావ్ టు చేంజ్ ద ఫార్మాట్. పీడిఎఫ్లోకి వెళ్ళి వీ హ్యావ్ టు గో ఫర్ ఈ బుక్ అని చెప్పి నేను సేవ్ చేస్తున్నాను. ఓకే, సో ఐఎమ్ క్లోజింగ్ దిస్ వన్. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి గెట్ మై ఫ్రీ బుక్ నౌ, ఫ్రీ ఈ బుక్ ఇక్కడ మనకు. సో మనది యాక్చువల్గా ఇక్కడ ఇమేజ్ తీసేసి మన ఇమేజ్ పెట్టుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే ఐ విల్ రిమూవ్ ద ఇమేజ్ బ్యాక్గ్రౌండ్. మనకు వైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది కదా, ఆ వైట్ బ్యాక్గ్రౌండ్ కోసం నేను రిమూవ్ ఈజీ అని చెప్పి అంటే మనకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తాను. ఇలా డౌన్లోడ్ చేసిన ఇమేజ్ ఏదైతే ఉందో మనకు డెస్క్టాప్లో ఉన్న ఇమేజ్ ఈ బుక్ ఇమేజ్ లాగా మనం పెట్టుకుంటాం అనమాట. ఓకే, డౌన్లోడ్. సో గో టు డిస్ప్లేస్, ఇక్కడ నేను ఇమేజ్ని రీప్లేస్ చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు రీప్లేస్ ద ఇమేజ్. మనం కావాలంటే వైట్ బ్యాక్గ్రౌండ్తో కావాలంటే ఇది పెట్టుకోవచ్చు, లేదా మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసిన దాన్ని వెళ్ళి ఇదన్నా అప్లోడ్ చేసుకోవచ్చు. చూద్దాం అది ఇది ఏది బాగుందో చూడడానికి, లుక్ అండ్ ఫీల్ దాని దగ్గర పెట్టుకుందాం. యా, దిస్ లుక్స్ నైస్. న్యూ ఈబుక్, గెట్ మై ఫ్రీ ఈబుక్ నౌ, క్యాట్ బిహేవియర్ ప్రాబ్లమ్ అండ్ హౌస్ టు సాల్వ్ దెమ్. డౌన్లోడ్ అవర్ క్యాట్ ఫ్రీ ఈబుక్ అండ్ హౌ టు సాల్వ్ దెమ్. ఓకే, సో ఈ విధంగా ఇచ్చుకున్నాం మనం. వాళ్ళ నేమ్, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి డౌన్లోడ్ డౌన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా దే విల్ గెట్ ద మెయిల్. సో ఇక్కడ కావాలంటే ఇది ఒక మంచి రివ్యూ లాగా ఇచ్చుకోవాలమ్మా. మనకు వీలైతే ఇక్కడ రివ్యూస్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాము. ఈ క్యాట్స్ పేయింగ్ నో మోర్ అనే పేజ్లో దీన్నే మనం కాపీ చేసుకొని విల్ యాడ్ హియర్.
ఇక్కడ వాట్ ఈజ్ ఆల్ అబౌట్ అనే దగ్గర మనం క్యాచ్ పే నెంబర్ గురించి ఏదన్నా ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు కదా, ప్రోడక్ట్ ఇన్ఫో. లేదా గో టు చాట్ జీపీటీ. దీనికి సంబంధించిన కంటెంట్ ఇక్కడే రాసుకుంటాను. సో వీ లాస్ట్ చాట్ జీపీటీ అబౌట్ ద కంటెంట్. ఏం అడదామంటే రైట్ డిస్క్రిప్షన్ అబౌట్ కాపీ చేసి పేస్ట్ చేసుకుందాం. కాపీ. అండ్ ఇక్కడ కంటెంట్, ఈ కంటెంట్ తీసేసి మనం మన ఓన్గా పెట్టుకుంటాం. సో వాట్ యూ విల్ గెట్ మనకు అవసరం లేదు. ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దిస్ వన్. ఓకే. సో పేజ్, ల్యాండింగ్ పేజ్ అంతా ఓకే అయిపోయింది. ఇక్కడ నేను ల్యాండింగ్ పేజ్ నేమ్ వచ్చేసి కాంటాక్ట్ సమ్ అదర్ నేమ్, ఫ్రీ ఈ బుక్ అని చెప్పేసి ఒక పేరు పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తున్నాము మనం. ఎందుకని సెట్టింగ్స్లోకి వెళ్తున్నామంటే లెట్ మీ షో యూ. ఇక్కడ వెన్ ఏ విజిటర్ సబ్స్క్రైబ్స్ టు ద పేజ్, అతను నేమ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి డౌన్లోడ్ డౌన్ క్లిక్ చేయగానే సక్సెస్ నౌ చెక్ యువర్ మెయిల్ ఫర్ కన్ఫర్మింగ్ యువర్ సబ్స్క్రిప్షన్ అని చెప్పి ఒక మెయిల్ వెళ్తుంది వాళ్ళకి. ఓకే. సో తర్వాత మనకు డొమైన్ నేమ్ ఏం అవసరం లేదు. అండ్ వీఆర్ గోయింగ్ టు గివ్ ద ఇన్సెంటివ్ ఫర్ దమ్. సో ఇది ఏంటంటే సెండ్ ఇన్సెంటివ్ మెయిల్. ఏ మెయిల్ పంపించాలి ఇక్కడ వాళ్ళకి అంటే ఆ మెయిల్ ఇక్కడ మనం కంపోజ్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్, కన్ఫర్మ్ యువర్ సబ్స్క్రిప్షన్, థ్యాంక్స్ ఫర్ సైనింగ్ అప్, క్లిక్ ద లింక్ బిలో టు కన్ఫర్మ్ యువర్ సబ్స్క్రిప్షన్ అండ్ యూ విల్ బి ఆన్ ద వే. Click here, tick the below to confirm the subscription and to receive free ebook. సేవ్. ఇది ఆటోమేటిక్గా వెళ్ళిపోద్దాం వాళ్ళకి. ఓకే. అండ్ వన్స్ మనం కన్ఫర్మ్ మనం కొట్టంగానే వాళ్ళు దేనికి వెళ్ళాలి, వేరే పేజ్కి వెళ్ళాలి, లేదా డౌన్లోడ్ ఆప్షన్ రావాలి వాళ్ళకి. డౌన్లోడ్ ఆప్షన్ కావాలి. ఇక్కడ ఏం కావాలి, మనం ఆల్రెడీ పీడిఎఫ్ సేవ్ చేసాం కదా, ఆ పీడిఎఫ్ని మనం ఇక్కడ అప్లోడ్ చేసుకుంటున్నాం. సో ఎప్పుడైతే వాళ్ళు కన్ఫర్మ్ అనేది బటన్ క్లిక్ చేస్తారో మనకు ఆటోమేటిక్గా కన్వర్ట్ కిట్ అనే మెయిల్ డేటాబేస్లో వాళ్ళు యాడ్ అయిపోతారు. యాడ్ అయిపోయి ఆటోమేటిక్గా వాళ్ళకి డౌన్లోడ్ చేసిన ఆప్షన్ వస్తుంది అనమాట, ఈబుక్ డౌన్లోడ్ చేసిన ఆప్షన్. సో వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు డైరెక్ట్ ఇంకా. ఓకే. ఇదంతా ఆటోమేటిక్గా అవుతుంది. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు పబ్లిష్ దిస్. సో ఇది మన లింక్ అండి. ఈ లింక్ను కాపీ చేసుకొని ఐఎమ్ గోయింగ్ టు ప్రమోట్ దిస్ లింక్. ఓకే. సేవ్ చేశాను అండ్ ఐఎమ్ గోయింగ్ టు పబ్లిష్. ఓకే. ఇప్పుడు మన లింక్ ఒకసారి నేను ఇన్కాగ్నిటోలో ఓపెన్ చేస్తాను. ఎవరైనా మన లింక్ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. గెట్ ఫ్రీ ఈబుక్ నౌ. వాళ్ళ నేమ్ ఇస్తారు, వాళ్ళ మెయిల్ ఐడి ఇస్తారు. డౌన్లోడ్ డౌన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా థ్యాంక్ యూ ఫర్ సబ్మిషన్ అని చెప్పి ఒక మెసేజ్ కనిపిస్తుంది ఇక్కడ వాళ్ళకి. ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ మెయిల్ అని చెప్పి వస్తుంది. వాళ్ళ మెయిల్ ఐడి ఓపెన్ చేసి ఎప్పుడైతే అది కన్ఫర్మ్ అని చెప్పి క్లిక్ చేస్తారో, క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మన కన్వర్ట్ కిట్లో ఉన్న మెయిల్ డేటాబేస్లో వాళ్ళ మెయిల్ ఐడి యాడ్ అయిపోద్ది. అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఆటోమేటిక్గా మన ఈబుక్ డౌన్లోడ్ చేసిన ఆప్షన్ వస్తుంది. వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు. ఇంకా వీళ్ళు ఈబుక్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత
వాళ్ళు ఒకవేళ మన ఈ బుక్ ఓపెన్ చేసి చదివేటప్పుడు ఆ లింక్స్ క్లిక్ చేసిన దే విల్ గో టు క్యాట్ స్ప్రింగ్ నో మోర్ మన అప్డేట్ లింక్తో వెళ్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఒకసారి అట్లా వెళ్ళినా వెళ్ళకపోయినా మనం మెయిల్ డేటాబేస్లో వాళ్ళు ఉంటారు కాబట్టి మనం ఇక్కడ నుంచి ఎన్నైనా మెయిల్స్ పంపించుకోవచ్చు వాళ్ళకి. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టెక్నిక్ అండి. మరి ఈ బుక్ని ఎలా ప్రమోట్ చేయాలి ఇప్పుడు? ఎందుకంటే మనం ఈ బుక్ ప్రమోట్ చేస్తేనే కదా ఎవరో ఒకళ్ళ ఈ బుక్ మీద చూస్తారు. దానికి కావాలంటే మనం ఫ్రీ అంటే చాలా మంది డౌన్లోడ్ చేసుకుంటారు కదమ్మా, కాబట్టి గో టు డిఫరెంట్ ప్లేసెస్. ఇప్పుడు క్వారా ఉంది, వాటిలో పెట్టుకోండి. ఓకే, సోషల్ మీడియా, ఫేస్బుక్ అండ్ వాటన్నిటిలో కూడా క్యాట్స్కి సంబంధించిన గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్స్లోకి వెళ్ళి వీ కెన్ పోస్ట్ ఇన్ దట్ గ్రూప్స్. ఆ గ్రూప్స్లోకి వెళ్ళి పోస్ట్ చేసుకోవచ్చు. ఓకే, లెట్ మీ షో యూ. ఓపెన్ ఫేస్బుక్ అండ్ సెర్చ్ విత్ క్యాట్స్. అదేవిధంగా యూట్యూబ్ కూడా ఓపెన్ చేయండి. క్యాట్ బిహేవియర్ ప్రాబ్లమ్స్ అని లేదా క్యాట్ ప్రాబ్లమ్స్ అని ఇలా కొడుతున్నప్పుడు చాలా వీడియోస్ వస్తాయి మనకి ఇక్కడ. వై క్యాట్స్ డూ దిస్. ఓకే, సో ప్రతి ఒక్క మెయిల్ని జస్ట్ ఓపెన్ చేయడం, జస్ట్ ఓపెన్ ద, ఇక్కడ మీకు కమెంట్స్ చేసుకోవచ్చు కదా, ఆ కమెంట్స్లో ఏం చేస్తారంటే గివ్ అవర్ లింక్. WordPress site can be hard, so we remove the hard part by giving you ఆల్రెడీ నేను ఒక వెబ్సైట్ చూశాను, అక్కడ ఫ్రీగా ఈబుక్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఆ ఈబుక్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను ఈ విధంగా నా క్యాట్కున్న ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సార్ట్అవుట్ చేసుకునేలాగా ఐ గాట్ ద సొల్యూషన్ అన్నట్టుగా యూ కెన్ చెక్అవుట్ దట్ లింక్ అని చెప్పేసి మనం ఆ లింక్ అక్కడ ఇస్తాం. ఓకే, సో లింక్ని మనం ఎన్ నెంబర్ ప్లేసెస్లో ప్రమోట్ చేస్తాం. ఫేస్బుక్లోకి వెళ్ళి గ్రూప్స్లోకి వెళ్ళి ఆ గ్రూప్స్లో మనం పోస్ట్ చేసుకోవచ్చు. ఈ గ్రూప్లో క్యూట్ కెటిల్ అండ్ క్యాచ్, ఇట్లా ఎన్ని ఉన్నాయి, ఆల్మోస్ట్ పబ్లిక్ గ్రూప్ 2,60,000 ఉన్నాయి, 2,96,000 ఉన్నారు. లవ్ క్యాట్స్ అని ఇవన్నీ కూడా వీటిలో జాయిన్ అవ్వండి. జస్ట్ జాయిన్ దిస్ వన్ అండ్ విజిట్. ఇక్కడ మనకు ఈబుక్ ల్యాండింగ్ పేజ్ లింక్. ఓకే, ఇప్పుడు ఆ లింక్ని మనం ఇక్కడ ప్రమోట్ చేయబోతున్నాం. రైట్ సంథింగ్. Get free ebook to cat behavior problems. Download here. సో వీలైతే ఇంత పెద్ద లింక్ వద్దనుకుంటే బిట్లీలో దాన్ని చిన్నదిగా కూడా చేసుకోండి. ఓకే, దట్స్ ఇట్. వీ కెన్ డైరెక్ట్లీ పోస్ట్ దిస్. పోస్ట్ అనేది పెండింగ్గా ఉంది. ఇది ఓకే అన్న వాళ్ళు అప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా దీంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇలా కనిపిస్తుంది మనకు. సో వీలైతే ఇట్లా డైరెక్ట్గా నేను లింక్ పెట్టేశాను, అలా కాకుండా మీరు ఏంటంటే ఒక మంచి ఇమేజ్ డిజైన్ చేసుకొని క్యాన్వాలో ఇట్లా ఫ్రీ ఈబుక్ మనం ప్రొవైడ్ చేస్తున్నట్టుగా క్యాట్ బిహేవియర్ ప్రాబ్లమ్స్ సంబంధించి దాన్ని మనం ఇలా పోస్ట్ చేసుకోండి. ఇలా పోస్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈబుక్ డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు అందరూ. లిటరల్గా ఆ ఈబుక్ ఎవరైనా చదివితే ఏమవుతుంది, దాంట్లో మళ్ళీ లింక్స్ ఉన్నాయి కాబట్టి దే విల్ గో టు అవర్ అఫిలియేట్ లింక్. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు కనుక ఈబుక్ డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళు మనకు ఈ కన్వర్ట్ కిట్లో మెయిల్ డేటాబేస్లో యాడ్ అవుతారు అనమాట, సబ్స్క్రైబర్స్లోకి యాడ్ అవుతారు. ప్రస్తుతానికి మన సబ్స్క్రైబర్స్ అనేది ఎవరు లేరు, బట్ ఇక్కడ మనకు వాళ్ళ నేమ్స్ అన్ని కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఎవరైతే మనం డౌన్లోడ్ చేశారో వాళ్ళందరూ కూడా వస్తారు. వన్స్ వచ్చిన తర్వాత మనకు కావాలంటే సెండ్ బ్రాడ్కాస్ట్ అని చెప్పేసి, బ్రాడ్కాస్ట్ అంటే బల్క్, ఇక్కడికి వెళ్ళేసి న్యూ బ్రాడ్కాస్ట్ అని చెప్పి ఏదైనా ఒక శాంపుల్ టెంప్లెట్ ఇది తీసుకోవచ్చు, లేదా మనకి ఇక్కడ సింపుల్ టెక్స్టే కాబట్టి టెక్స్ట్ ఓన్లీ ఇది తీసుకుంటాం, ఎందుకంటే మనకి ఇక్కడ ఇచ్చింది ఓన్లీ టెక్స్టే.
యూజ్ దిస్ అండ్ యువర్ క్యాట్ విల్ ఆల్వేస్ బీ ఇన్ ద లిటర్ బాక్స్ అని చెప్పేసి ఇది సబ్జెక్ట్ లైన్ పెట్టుకుంటాం. ఇదేమో కంటెంట్ పెడతాం. క్లిక్ హియర్ టు గో ఫైండ్ అవుట్ మోర్ దగ్గర మన అఫ్లేట్ లింక్ పెట్టుకుంటాం. దట్స్ ఇట్. ఇప్పుడు న్యూ బ్రాడ్కాస్ట్ సబ్జెక్ట్ లైన్ వచ్చేసి ఇది పెట్టాము. డిస్క్రిప్షన్ దగ్గర కంటెంట్, ఫైండ్ అవుట్ మోర్ అయిన తర్వాత కింద మనం విల్ వ్యూ అవర్ అప్డేట్ లింక్. బట్ అప్డేట్ లింక్ డైరెక్ట్గా పెద్దది ఇచ్చే బదులు bitly.com అని చెప్పేసి షార్టన్ చేసుకొని యూఆర్ఎల్ షార్టన్ చేసుకొని ఆ షార్టన్ యూఆర్ఎల్ని షేర్ చేస్తే బెస్ట్ అన్నమాట మనకి ఎప్పుడు కూడా. 0 1 కంటిన్యూ విత్ గూగుల్. సో ఇక్కడ మనకు క్రియేట్ న్యూ అని చెప్పేసి వీ కెన్ జనరేట్ ద లింక్. మన పెద్ద లింక్ ఎప్పుడైతే ఇస్తామో ఇచ్చి మీరు ఎప్పుడైతే ఎంటర్ అన్నా కొట్టండి లేదా క్రియేట్ అన్నా క్లిక్ చేయండి. చేస్తే ఆటోమేటిక్ ఇది మనకు ఒక షార్ట్ అండ్ యూఆర్ఎల్ క్రియేట్ చేస్తుంది. కాపీ లింక్ అండ్ ఇక్కడ మనం ఆ లింక్ని పేస్ట్ చేస్తాం. సో ఇది ఎవరికి పంపించాలి? నెక్స్ట్ మనం కంటిన్యూ క్లిక్ చేస్తే సెండ్ ఈమెయిల్ ఆల్ సబ్స్క్రైబర్స్. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ యాడ్ అయి ఉంటారు కదా, అందరికీ ఆల్ సబ్స్క్రైబర్ పెట్టుకొని సెండ్ ఆన్ క్లిక్ చేస్తాము. దట్స్ ఇట్, వెళ్ళిపోద్ది అనమాట. అర్థమైందమ్మా? డౌట్స్ ఉన్నాయండి ఎలా చేసుకోవాలి ఏంటనేది? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే అమ్మా, ఇదైతే ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. దీంట్లో సాటర్డే రేపు కూడా క్లాస్ తీసుకుంటానమ్మా నేను మీకు. ఓకే, సో రేపు ఆఫ్టర్నూన్ ఒకసారి టైమింగ్స్ అప్డేట్ చేస్తాను. అంటే 4 కనెక్ట్ అవుదామా 4:30 కనెక్ట్ అవుదామా అట్లా మీకు ఏ టైం అనేది. రేపు కూడా అయితే కంపల్సరీ క్లాస్ తీసుకుంటాను నేను. ఓకే, ఇంటర్న్షిప్ నేను ప్రొవైడ్ చేస్తానమ్మా మీకు ఒకటి. సో రేపు ఒకసారి మనం డిస్కస్ చేద్దాం దాని గురించి, ఇంటర్న్షిప్ గురించి. ఓకే, సో ఇదైతే ఒకసారి ఈ వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే మనకు ఈమెయిల్ మార్కెటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు ఈమెయిల్ మార్కెటింగ్లో మనకు కన్వర్ట్ కిట్ లాంటి వాటిలో ఆటోమేషన్ ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తారు కదా, ఎప్పుడైతే మనం ల్యాండింగ్ పేజ్లో క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి మెయిల్ వెళ్ళడం,
వాళ్ళకి ఈ బుక్ వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ ఆటోమేషన్ అవుతాయి అనమాట. ఈ విధంగా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఈ బుక్ క్రియేట్ చేసి ఆ ఈ బుక్ ఎందుకంటే ఫ్రీగా ఏదైనా ఆఫర్ చేసి ఎవరైనా తీసుకుంటారు. తర్వాత మనం అదే ఇక్కడ ఆడియన్సెస్ ని ఫిల్టర్ చేసుకోవడం కోసం ఎవరైతే క్యాట్ ఓనర్స్ మనకు ఉన్నారో క్యాట్ ఓనర్స్ యొక్క డేటా మొత్తం మనకు కావాలి కాబట్టి దానికోసం ఇలా తీసుకున్నాం. అలా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, దట్స్ ఇట్ మీకు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాను. ఇలా మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా క్లిక్ బ్యాంక్ లో మీకు కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ అంతా కూడా ఇలాంటి కొన్ని వాళ్ళే ఇస్తారనమాట. ఓకే, ఇలా చేసుకోవచ్చు మీరు. ఓకేనా? సో ప్రాక్టీస్ చేసుకోండి. విల్ సీ యూ టుమారో.